ఆలయం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆలయానికి ఉండేటటువంటి విమానపు పేరుని బట్టి చెప్తారు. మీరు అందుకే చూడండి, ఆలయం ఎంత గొప్పదో ఆలయ శిఖరము ఆలయ విమానము అంత గొప్పవి. అందుకే విమాన వెంకటేశ్వరుడు అని ఉంటారు. విమాన వెంకటేశ్వరుడు లోపల ఉండే వెంకటేశ్వరుడు ఇద్దరిది సమానమైనటువంటి స్థాయి. విమాన వెంకటేశ్వరుడి చుట్టూ పల్లకి వస్తే స్వామి ఒక్కసారి అక్కడ ఆగుతారు. విమాన వెంకటేశ్వరుడు ఎంతటి దర్శనమో లోపల ఉండేటటువంటి ధ్రువమూర్తి దర్శనం కూడా తత్తుల్యమైనటువంటి దర్శనం. రెండు సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే విమానానికి పేరు ఉంటుంది. మీరు తిరుమల వెడితే తిరుమలలో ఉండేటటువంటి విమానం, విమానం అంటే గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం, ఆ విమానమునకు ఆనంద నిలయము అని పేరు. అదే మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి, శ్రీరంగనాథుడు పడుకుని ఉంటాడు. ఆ విమానానికి పేరేమిటో తెలుసా అండి? ప్రణవాకార విమానము అని పేరు. అదే మీరు కంచి వెళ్ళారనుకోండి, కంచిలో వరదరాజస్వామి ఉంటారు, పుణ్యకోటి విమానము అని పేరు. విమానానికి ఉండేటటువంటి పేరుని బట్టి మీకు కలిగేటటువంటి సిద్ధి, ఆదర్శనం చేత వచ్చేటటువంటి ఫలితము నిర్ణయింపబడతాయి.